కౌలు రైతులను గత ప్రభుత్వాలు మోసం చేశాయని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు విమర్శించారు. గత ప్రభుత్వం భూ యాజమాన్య సంతకం అని పెట్టి మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం నూతన కౌలు చట్టం చేస్తారని చట్టం తీసుకురాకుండా గాలిలో పెట్టారని ధ్వజమెత్తారు. కాకినాడలో స్థానిక యూటీఎఫ్ హోంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా మహాసభ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం భూ యజమాని సంతకమని పెట్టి మోసం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన కౌలు చట్టం చేస్తాననే చట్టం తీసుకురాకుండా గాలిలో పెట్టి కార్డులు ఇవ్వడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 ఇస్తానని హామీ ఇచ్చి 2 సంవత్సరాలైనా పైసా వేయలేదని, వ్యవసాయం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ సంఘం వినతిపత్రం ఇచ్చామని, న్యాయం చేస్తామని చెప్పి నేటికి కౌలు రైతులు ఊసు తేవటం లేదని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర మహాసభ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో జరగనున్నాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబులు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడిగా వళ్ళు రాజబాబు, కార్యదర్శిగా ఎం రాజశేఖర్ తదితర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత కార్యక్రమాల సమీక్ష, అలాగే భవిష్యత్తు కర్తవ్యాల గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఏమేం కార్యక్రమాల మీద ప్రజలందరినీ కూడా, అలాగే రైతాంగాన్ని అంతా కూడా ఒక తాటి మీద తీసుకురావాలో కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నది. ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ధాన్యం ధరలు కానీ అలాగే అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని ఏ పథకం కూడా, ఏ రాయితీ కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. మన జిల్లాలో చూసుకుంటే 150,000 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులు 56,000. 56,000 కార్డుల్లో కూడా బోగస్ కార్డులు, సగం బోగస్ కార్డులు ఉన్నాయి. ఉన్నటువంటి కార్డులు కూడా కనీసం పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో 4,000 కోట్ల పంట రుణ ప్రణాళిక 4,000 కోట్లు ఉంటే కౌలు రైతులు 70% భూమిని సాగు చేస్తూ ఉంటే 3,000 కోట్ల రూపాయలు పైబడి కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి. కానీ 110 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు మించి ఇవ్వడం లేదు. అందుచేత టోటల్గా చూసుకునేటప్పుడు కౌలు రైతులు కష్టపడి పుస్తులు తాగేటట్టు వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులను అందరినీ కూడా చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతులను గుర్తించనే లేదు. ఎప్పుడో ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఏదైతే ఉందో పిఎం కిసాన్, ఆ డబ్బులు మాత్రమే ఇస్తా ఉన్నా తప్ప ధరలు పెరిగినాయి దానికి తగ్గట్టుగా పెంచలేనటువంటి పరిస్థితి. మొత్తం టోటల్గా చూసుకునేటప్పుడు కౌలు రైతులకు కానీ సొంత రైతులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో సాగు చేస్తున్నటువంటి సొంత రైతులకు కూడా ఈవేళ గ్రామాల్లో పంటలు పండించి భూములు వదిలిపెట్టి బయటకు పోయే పరిస్థితి చూసుకుంటే ఈ లెక్కల్లో కౌలు రైతులు ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఏది ఏమైనా ఈ చట్టాల మార్పు తీసుకురావాలి, కౌలు రైతులకు మేలు జరగాలి. వ్యవసాయం దండక కాదు, పండగ అనే విధంగా తీసుకురావాలంటే రైతులందరినీ కూడా ఒక ఐకమత్యంగా తీసుకుని ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తే తప్ప మరో దారి లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుచేత రైతులందరూ కూడా ఈ మహాసభల్లో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని చెప్పి కోరుతారు. పంటల బీమా వచ్చేటప్పటికి పంటల నష్టపరిహారాలు కూడా భూ యజమానులకే పోతున్నాయి, కౌలు రైతులకి ఏమి రావట్లేదు. అందుకనే ఇవన్నీ సంస్కరించాలి, కౌలు చట్టం మార్చాలి, ఈ క్రాప్ చేయాలి. ఈ క్రాప్ అయిన ప్రతివాడికి అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. దానితో పాటు ఇవాళ నీటి సమస్యలకు సంబంధించి మన ఇక్కడే కాకినాడ జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో కాలువ చివరి భూములకి నీరు అందట్లా. ప్రతి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యను పరిష్కరిస్తూ అంటారు. కానీ కాజులూరు, తాళరేవు మండలాల్లో ఇప్పటికీ రైతాంగం ప్రతి సందర్భంలోనూ ప్రతి సీజన్లోనూ నీళ్ళంతకు రోడ్డెక్కి ఆందోళన చేస్తూనే ఉంటారు. కానీ అధికారంలోకి రావడం ఆలస్యం, అవన్నీ మర్చిపోయే ప్రమాదం ఈ పాలకుల దగ్గర కనిపిస్తుంది. అంతేకాదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఒక వరంలాగా ఉంది. అట్లాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇదేంటయ్యా అని చెప్పి అడగలేని పరిస్థితి. అంటే రానున్న కాలంలో 40% రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉపాధి హామీ పనులు తగ్గిపోతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి, కౌలు రైతులకి, చిన్నకారు రైతులకి ఉపాధి హామీ పని దొరకదు. గత చట్టం ప్రకారం ఉపాధి హామీ పని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం లేదు. పని హక్కుని డిమాండ్గా కానీ గ్యారంటీగా కానీ చేసే అవకాశం లేకుండా చేసేసింది. అందుకనే ఈ విషయాలన్నీ ఈ మహాసభల్లో చర్చిస్తున్నాం.
కౌలు రైతులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే మొన్న 30 గంటల దీక్షలు పెట్టి ఫిబ్రవరి 23, 24 తేదీల్లో 22 జిల్లాల్లో ధర్నాలు చేశాం. 80 మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎమ్మెల్సీలకి మెమోరాండాలు ఇచ్చాం. అందరూ మంచిగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పండి అంటే మా వాళ్ళ కాదులే మీరు చెప్పండి అంటారు. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలని మన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర, మంత్రిమండలిలో చెప్పలేకపోతే, అసెంబ్లీలో చెప్పలేకపోతే ఈ ప్రతినిధుల వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అనేది ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఈరోజు కౌలు రైతుల మాటని ఎత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి నాయకులు చాలామంది, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా కౌలు రైతులను ఉద్ధరిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈ రోజుకు కూడా ఆ పరిస్థితి లేదు. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంటే మోడీ గారు, ట్రంప్ గారు కలిసి కొన్ని ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో అమెరికాతో వ్యవసాయ ఒప్పందాల్లో భాగంగా ఈ దేశానికి వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి ఈ దేశం తెస్తే ట్యాక్స్ లేకుండానే మన దేశం రైతులు అమెరికాకి పంపిస్తే 18% ట్యాక్స్ కట్టాలని చెప్పి ఈరోజు ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు మన రైతాంగం వాడుతున్నటువంటి విత్తనాలని భవిష్యత్తులో వాడకుండా ఉండడం కోసం బీటీ విత్తనాలు తీసుకొస్తున్నటువంటి చట్టాన్ని మార్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ వ్యవసాయాన్ని నాశనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, అమెరికాలో ఉన్న ట్రంప్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టుకొని ఉన్నాయి. అందుకని వ్యవసాయం మీద ఉపాధి కోసం ఆధారపడినటువంటి లక్షలాది మంది రైతాంగాన్ని ఈరోజు నట్టాట ముంచేటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా కౌలు రైతు సంఘం మహాసభ చర్చించబోతూ ఉంది. రాబోయే రోజుల్లో పంట రుణాల కోసం, అలాగే అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం, అలాగే ఇన్పుట్ సబ్సిడీల కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగం, వరి రైతాంగమే కాదు, ఈ జిల్లాలో పట్టు రైతాంగం ఉన్నారు, పామాయిల్ రైతాంగం ఉన్నారు, చెరకర అరటి రైతాంగం ఉన్నారు, కూరగాయల రైతులు ఉన్నారు. అన్ని పంటల్లో కూడా ఈరోజు కౌలు వ్యవసాయం పెరిగింది. కానీ ప్రభుత్వాలు మాత్రం కౌలు రైతుల కోసం పట్టించుకోవడం లేదు. అందుకని జిల్లా మహాసభలో నిర్ణయించి రేపు రాబోయే రోజులు అన్ని పంటల్లో ఉన్నటువంటి కౌలు రైతుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాలని దించి సమస్యల పరిష్కార దిశగా ఆందోళన చేయాలని చెప్పి ఈ సంఘ మహాసభ నిర్ణయించింది. భవిష్యత్తులో ఈ ఆందోళనలో రైతాంగం అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ మహాసభ పిలిపిస్తూ ఉంది.